చందమామ కథల్లోని తల్లి కూతుళ్ళు అనే సీరియల్ కథ 4వ భాగం చెప్పుకుందాం. ఇంతకు అహ్మద్ అదృష్టం బాగాలేదు. కొంచెం దూరం పోయేసరికల్లా అతనికి హసన్ ఎదురై అమాయకంగా, ఇదేమిటి అహ్మద్, ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగడం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు. విధి ఎంతవారికి తప్పదు కదా హసన్, నన్నొక బాలిక మోసగించింది, నువ్వేమైనా దాని జాడ ఎరుగుదువా అన్నాడు అహ్మద్ ఎంతో దీనంగా. ఆ పిల్లను ఎరుగుదును, దాని తల్లిని ఎరుగుదును, వెళ్ళి పట్టుకోమంటావా అని అడిగాడు హసన్. అదెట్లా వీలవుతుంది అన్నాడు అహ్మద్ ఆశ్చర్యంగా. దానికేముంది, ఖలీఫా వద్దకు పోయి నీ వల్ల కాదని చెప్పు, ఆ పని నాకు పురమాయించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు. అహ్మద్ అలాగే చేశాడు. ఖలీఫా హసన్ను పిలిపించి, నీకీ ముసలిది తెలుసునా, ఆ పని నీకు ఒప్పజెపితే దాన్ని పట్టుకురాగలవా అని అడిగాడు. నేను ఆ ముసలిదాన్ని ఎరుగుదును, అది ధనలోభంతో ఈ దొంగతనాలు చేసిందనుకోను, తన ప్రతాపం ఏలిన వారికి చూపడానికే ఇలా చేసి ఉండాలి. అది దొంగిలించిన సొత్తంతా తిరిగి ఇచ్చే షరతుపై ముందుగా దానికి తమరు అభయమిచ్చే పక్షాన దాన్ని తీసుకువచ్చి మీ ఎదుట పెట్టగలను అన్నాడు హసన్. ఖలీఫా అభయమిచ్చాడు. హసన్ నేరుగా దిలైలా ఇంటికి వెళ్ళాడు. అతనికి జీనాబ్ తలుపు తెరిచింది. మీ అమ్మను రమ్మను, ఖలీఫా పిలుస్తున్నారు, ఆయన వద్ద అభయం తెచ్చాను, మీ అమ్మ ఎత్తుకొచ్చిన సామానంతా గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హసన్. దిలైలా మేడ దిగి వచ్చింది. ఆమె దొంగలించిన సామానంతా గుర్రాల మీద వేయించారు. దిలైలా ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించి ఖలీఫా దర్శనం చేసుకోవడానికి సిద్ధమైంది. నీ దగ్గర ఉన్న సామానంతా వచ్చిందా అన్నాడు హసన్. అహ్మద్ అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను, నిజం చెబుతున్నాను, ఆ దొంగతనంతో నాకేమీ సంబంధం లేదు అన్నది దిలైలా. అవును, అది మరొకరి పని అన్నాడు హసన్ నవ్వుతూ. ఇద్దరూ బయలుదేరి దర్బారుకు వచ్చారు. ముసలిదాన్ని చూస్తూనే ఖలీఫా ఆగ్రహావేశంతో తన భటులకు ఆమె తల నరకమని ఉత్తర్వు ఇచ్చాడు. కానీ హసన్ సవినయంగా అభయం మాట జ్ఞాపకం చేసిన మీదట, ఖలీఫా నీ పేరేమిటి అని దిలైలాను అడిగాడు. పావురాల టపా నడిపిన అధికారి భార్యను, నా పేరు దిలైలా అన్నది దిలైలా. నువ్వు చాలా సమర్థురాలివిగా కనిపిస్తున్నావు, వీరినందర్నీ ఎందుకు మోసం చేశావు అన్నాడు ఖలీఫా. దిలైలా ఖలీఫా ముందు సాష్టాంగపడి, ఏలినవారు మన్నించాలి, నేను ధనాశ చేత దొంగతనాలు చెయ్యలేదు. చౌర్యంలో ఘటికులైన అహ్మద్ హసన్లకు ఏలినవారు పెద్ద పదవులిచ్చారని విని నేను వారికన్నా ఎక్కువ శక్తులు చూపినట్టయితే నా భర్త చేస్తూ ఉండిన పనిని నాకు దయ చేయిస్తారేమో అనుకున్నాను అన్నది. ఖలీఫాకు దిలైలా చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్లు తోచింది. అతడు ఫిర్యాదీలకు వారి సొత్తు ఇప్పించి దిలైలాతో, ఇప్పుడు నువ్వు కోరేదేమిటో కోరు అన్నాడు. ఏలినవారు నాకు నా భర్త చేసిన ఉద్యోగము జీతము దయ చేయించాలి, నాకా పని పూర్తిగా తెలుసు. నేను నా కుమార్తె కలిసి పావురాలను సాకేవాళ్ళం, వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం. పావురాల పోస్టు నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం కట్టించి దానికి 40 మంది నీగ్రో బానిసలతో 40 వేట కుక్కలతో కాపలా ఏర్పాటు చేయించారు. ఆ దివాణాన్ని నిర్వహించినది నేను తప్ప నా భర్త కాదు అని దిలైలా మనవి చేసుకున్నది. ఖలీఫా వెంటనే ఆజ్ఞాపత్రం తయారు చేయించి దిలైలాను పావురాల టపా నిర్వాహకురాలుగా నియమించాడు. నీగ్రోలను వేట కుక్కలను ఆమె పరం చేయించాడు. దిలైలా తన ఇంటి సామానంతా పావురాల టపా దివాణానికి తరలించింది. ఆ రోజే ఆమె మగదుస్తులు ధరించి నెత్తిన వెండి పావురంగల బంగారు టోపీ ధరించి టపా చేయవలసిన సందేశాలు తీసుకురావడానికి రాజభవనానికి వెళ్ళింది. 40 మంది నీగ్రోలకు ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేసింది. తన కొత్త భవనంలో అలంకారంగా ఉండగలందుకు 41 మేకు కొట్టించి వాటికి అహ్మద్ దుస్తులు, గూని అలీ దుస్తులు, మిగిలిన 39 భటుల దుస్తులు వేలాడగట్టింది. ఈ విధంగా దిలైలా తన పంతం నెగ్గించుకొని తన కుమార్తె జీనాబ్తో సుఖంగా బ్రతకసాగింది. ఇది జరిగిన కొద్ది కాలానికి ఖైరో నగరం నుంచి పాదరసం అనే సార్థక నామం గల యువకుడొకడు బాగ్దాద్ నగరానికి చేరుకున్నాడు.
ఇతని అసలు పేరు అలీ. చాలా అందగాడు, కానీ గజ దొంగ. ఇతని స్వస్థలం ఖైరో. ప్రస్తుతం కోత్వాలుగా ఉంటున్న అహ్మద్ ఖైరో నగరంలో పేరు మోసిన దొంగగా ఉండినప్పుడు పాదరసం అతని వద్దనే చోర విద్య నేర్చుకున్నాడు. అహ్మద్ బాగ్దాద్కు వచ్చి అక్కడ కూడా దొంగగా కీర్తి సంపాదించుకొని కోత్వాలు పదవి సంపాదించిన కాలంలో ఖైరోలో ఈ పాదరసం దొంగల నాయకుడుగా ఉంటూ వచ్చాడు. అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా తప్పించుకుపోవడం చేత అతన్ని ప్రజలు పాదరసం అని పిలవసాగారు. పాదరసం అలీని అహ్మదే బాగ్దాద్కు పిలిపించాడు. దిలైలా విషయంలో పరాభవం తిన్ననాటి నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం జ్ఞాపకం రాసాగాడు. వాడు తనకు కుడి భుజం లాంటివాడు. వాడే తన పక్కన ఉంటే తనకి పరాభవం జరిగేది కాదనుకున్నాడు అహ్మద్. అదీగాక ఇప్పుడు అహ్మద్ దిలైలా మీద స్వయంగా పగ తీర్చుకోవడానికి లేదు. ఇప్పుడు ఆమెకు తనకున్నంత హోదా ఉన్నది కనుక అందుకు పాదరసమే సరి అయినవాడు. పాదరసం అలీ బాగ్దాద్ నగరం చేరి నేరుగా అహ్మద్ ఇంటికి వెళ్ళాడు. అహ్మద్కు అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. తమ్ముడు, నా ఇంట కొంతకాలం రహస్యంగా ఉన్నట్టయితే నీతో ఒక పని ఉంది. ఆ పని అయ్యాక నిన్ను బహిరంగంగా ఖలీఫా దగ్గరకు తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో. పాదరసం అహ్మద్ ఇంట 2 రోజులు గడిపాడు. తరువాత అతనికి ఇల్లు ఖైదులాగా తోచింది. 3వ నాడు అహ్మద్ దివానానికి వెళ్ళిపోగానే పాదరసం ఇంటి నుంచి బయటికి జారుకున్నాడు. అతని ఉద్దేశం బాగ్దాద్ నగరం 4 మూలలు తిరిగి చూసి వద్దామని. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి మగ దుస్తులు ధరించి నెత్తిన వెండి పావురంగల బంగారు టోపీ పెట్టుకుని గుర్రం మీద పోతూ ఒక ముసలిది, ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన 40 మంది నీగ్రోలు కనిపించారు. వారెవరో కాదు, దిలైలా ఆమె నౌకర్లును. దిలైలా ఆ ఉదయం దివానానికి వెళ్ళి టపా చేయవలసిన వార్తలు పోగు చేసుకుని తన ఇంటికి తిరిగిపోతున్నది. దిలైలా పాదరసం అలీ కొత్త ముఖం చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది. కానీ ఆమె కళ్ళకు అతని ముఖంలో తన శత్రువైన అహ్మద్ కవలికలు కొన్ని కనిపించాయి. నిజానికి అహ్మద్ శిష్యత్వం చేయడంలో అలీ అతని చూపు, ముఖ భంగిమలు తెలియకుండానే అలవర్చుకున్నాడు. అలీ అహ్మద్ ఇంటి వైపు నుంచి వస్తుండడం కూడా దిలైలా పసికట్టింది. ఆమె ఇంటికి పోతూనే తన కుమార్తె జీనాబ్కు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి, అహ్మద్ ఈ యువకుణ్ణి పిలిపించాడని నాకు తోస్తున్నది. వాడు వీధులు వింతగా పరీక్షించడం చూస్తే ఇవాళో నిన్ననో వచ్చాడని తెలుస్తున్నది. మనం చాలా జాగ్రత్త మీద ఉండాలి అన్నది. జీనాబ్ తల్లి చెప్పినదంతా విని కొంచెంసేపు ఆలోచించి, ఏమిటమ్మా, హేమీలను లక్ష్యపెట్టని దానివి, గడ్డాలు మీసాలు సరిగా రాని ఈ కుర్రవాడికి దడుస్తావేమిటి అన్నది. ఆమె అందమైన దుస్తులు వేసుకుని కళ్ళకు కొసగా కాటుక దిద్ది మేలి ముసుగు వేసుకుని చేత సంచి పట్టుకొని నడిచే మెరుపు తీగలాగా వీధిలోకి వచ్చింది. ఆమె మెల్లిగా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు. తల్లి చెప్పిన వర్ణన బట్టి అతన్ని గుర్తుపట్టి జీనాబ్ అతన్ని తోసుకుంటూ వెళ్ళి వెనక్కు తిరిగి, కళ్ళు లేని కబోదివా అన్నది కోపంగా. పాదరసం ఆమెను చూసి ఆమె అందానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతను నవ్వుతూ, ఆహా, ఎంత అందం, ఎవరిదానివి అన్నాడు. నేనొక వర్తకుడి కుమార్తెను, ఇంకో వర్తకుడి భార్యను. మీ ధోరణి చూస్తే ఈ ఊరికి కొత్తలాగుంది. మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్. అహ్మద్ విషయం రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో పాదరసం, ఇంకా బస లేదు, ఎక్కడన్నా చూడాలి అన్నాడు. అయితే మా ఇంటికి రండి, మాది చాలా పెద్ద ఇల్లు. నా భర్త దుకాణానికి పోతే ఇంటి దగ్గర నాకు తోడెవరు ఉండరు అన్నది జీనాబ్. ఆమె వెంట వెళ్ళడం క్షేమం కాదేమోనని పాదరసం శంకించాడు. కానీ తనను ఈ నగరంలో ఎవరు ఎరుగరు గనకను, ఈ పిల్ల తనకు శత్రువై ఉండే అవకాశం ఏమీ కనిపించలేదు గనకను ఆమె వెంట వెళ్ళి ఆమె ఎటువంటిదో తెలుసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. జీనాబ్ అతన్ని వీధులు తిప్పి ఒక పెద్ద ఇంటి ముందుకు తీసుకొచ్చి తాళపు చెవి కోసం సంచిలో వెతకనారంభించింది. ఆ ఇల్లు ఒక గొప్ప వర్తకుడిది.
ప్రస్తుతం ఇంట ఎవరూ లేరు. వర్తకుడు ఉదయమే ఇల్లు తాళం వేసుకుని దుకాణానికి వెళ్ళిపోయి రాత్రి దాకా తిరిగి రాడు. ఆ సంగతి జీనాబ్కు తెలుసు. అయ్యో, తాళం చెవి కాస్త ఎక్కడో పడిపోయింది. ఇప్పుడేం చేయాలి? మీరేమైనా తాళం తీయగలరా అని జీనాబ్ పాదరసాన్ని అడిగింది. చూస్తాను అంటూ పాదరసం అంత పెద్ద కప్ప తాళాన్ని ఇట్టే తీసేశాడు. అతను నిజంగా సమర్థుడైన దొంగేనని జీనాబ్కు రూఢి అయింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మీరు హాలులో కూర్చోండి, నేను బావిలో నీళ్లు చేది వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. కాసేపటికి బావి వద్ద నుంచి జీనాబ్ కెవ్వున కేక పెట్టింది. ఏం జరిగిందోనని పాదరసం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆమె బావిలోకి చేదవేసి లోపలికి తొంగి చూస్తూ కనబడింది. ఏం జరిగింది అని అడిగాడు పాదరసం ఆదుర్దాగా. నా రవ్వల ఉంగరం 500 దీనారాలు పోసి నిన్ననే నా భర్త కొన్నాడు. వదులుగా ఉందని అప్పుడే చెప్పాను. అది కాస్త బావిలో పడిపోయింది. నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనా విలవిలలాడింది. నీకేం భయం వద్దు, నేను దిగి తీస్తాను అంటూ పాదరసం అడ్డదూలానికి మోకు కట్టి దాని సహాయంతో బావిలోకి దిగాడు. అతను మోకు వదిలి నీళ్లలో మునగగానే జీనాబ్ మోకు పైకి లాగేసి, నిన్ను అహ్మద్ పైకి తీస్తాడులే, అందాక అందులోనే ఉండు అంటూ అతని దుస్తులతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి కూతుళ్ళు సీరియల్ కథ 5వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.